తరచుగా జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారా? మీ యొక్క రోగనిరోధక శక్తి పెంచుకోవాలా? నోటికి రుచిగా కూడా ఉండాలి కదా! అయితే అల్లం మురబ్బ చేసి చూపిస్తా చూడండి. పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఈ చల్లని వాతావరణం అప్పుడు చక్కగా మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఫస్ట్‌గా పాత అల్లం ఒక 100 గ్రాములు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పైనున్న చెక్కుని తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి బ్లెండ్ చేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ అయిన తర్వాత పేస్ట్ అయిన తర్వాత 200 గ్రాములు పంచదార, 200 గ్రాములు బెల్లాన్ని వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నప్పుడు మీకు పేస్ట్ అనేది సాఫ్ట్గా అయిపోవాలి. ఎక్కడ కూడా ముక్కల్లాగా మిగిలిపోకూడదు. దీనిలోకి మీరు కావాలంటే పేస్ట్ అవ్వట్లేదు అనే డౌట్ వస్తే 50 ml ఆఫ్ వాటర్ని అయితే మిక్స్ చేసేసి స్మూత్ పేస్ట్ అయ్యేలాగా చేసుకోండి. ఏంటి మిక్సీ డాన్స్ చేస్తుంది అనుకుంటున్నారా? అక్కడక్కడ ముక్కలు స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా మిక్సీని కదుపుతూ చేసేసామన్నమాట. తర్వాత ఇలా మాకు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇంత స్మూత్ పేస్ట్లోకి రాని వాళ్ళు చెప్పాను కదా, కొంచెం వాటర్ యాడ్ చేసేయండి. తర్వాత ఒక మంచి స్టీల్ ప్లేట్కి నేను ఇలాగా నెయ్యినైతే అప్లై చేసేసాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఉపయోగించవచ్చు. సో పక్కన పెట్టేసి ఉంచండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి అల్లం పేస్ట్ని అయితే దీనిలోకి వేసేసుకుని ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. చెక్క గరిటెతోటి ఇలా కదుపుతూ ఉండండి. ఏ స్టీల్ గరిటె మేము యూజ్ చేయకూడదా అంటే, నేను ఉపయోగిస్తున్నది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి స్టీల్ గరిటె పెడితే గీతలు పడిపోతుంది. అందు గురించి చెక్క గరిటె. ఓకేనా? దీనిలోకి ఒక చిటికెడంతా ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ రావాలి కదా, అందుకోసం అన్ని వేసి చూడు నన్నేసి చూడు అనేది ఉప్పు మాత్రమే కాదు, ఇలాచీ కూడా మంచి గుమాయించే స్మెల్ వస్తుంది. వేసేసిన తర్వాత అంతా మిక్స్ చేశాక ఇప్పుడు పాకం ఎలా చూడాలి అంటే, జస్ట్ మీరు ఇలా వాటర్లో వేసినప్పుడు ఒక రౌండ్ బంతిలాగా తయారవ్వాలి. ఆ బంతి సాఫ్ట్గా ఉండాలి. లైక్ ఇలా కదిపితే అలా, అలా కదిపితే ఇలా, ఒక స్మైలీ బొమ్మలాగా. ఓకేనా? అలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుని మనం నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒక నైఫ్ తీసుకొని జస్ట్ అలా ఘాట్లుగా పెట్టుకోండి. ఒక నైఫ్ తీసుకొని జస్ట్ అలా పీసెస్ కింద పైన డిజైనింగ్ లాగా కట్ చేసి ఉంచుకోండి. గంట తర్వాత ఆ ముక్కల్ని విరపండి, వచ్చేస్తాయి చక్క పీసెస్ కింద. వీటిని ఒక జార్లో పెట్టుంచుకోండి. పిల్లలకు కూడా డైలీ ఒకటి ఇవ్వండి, పెద్దవాళ్ళు కూడా తినండి. మీ యొక్క దగ్గు జలుబును దూరం చేసుకోండి, రోగనిరోధక శక్తిని పెంచుకోండి. రీల్ని అందరికీ షేర్ చేయండి.